నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కోనపాపపేట ప్రాంతంలో యు కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావు అక్షయ్ ఎస్సీజెడ్ భూముల రైతుల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండలం ఇన్ఛార్జ్ రావు అక్షయ్ మాట్లాడుతూ రైతులకు తిరిగి ఇచ్చే భూములను రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఇప్పటి వరకు సుమారు 200 ఎకరాల రిజిస్ట్రేషన్ పూర్తయిందని, 80 మంది రైతుల పైన లబ్ధి పొందుతున్నారని, అభివృద్ధి ఏదైనా ఉందంటే జరుగుతుందని ప్రభుత్వం అన్నారు. ఇక ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రైతులకు కొన్ని సమస్యలు వస్తున్నాయని, హద్దులలో లోటుపాట్లు ఏర్పడుతున్నాయని, అవి ఎన్నున్నాయో అన్నింటినీ ఒక లెటర్పై పొందుపరిచి పవన్ కళ్యాణ్కి తెలియజేస్తామని అన్నారు. అనంతరం జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ మొదటి నుండి రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని, దాన్ని నిరూపిస్తూనే ఎస్సీజెడ్ భూములు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని, మరికొన్ని రోజుల్లో అందరి రైతులకు న్యాయం జరుగుతుందని, అందుకే ప్రజలను పవన్ కళ్యాణ్ ముందుండి నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జి రావు అక్షయ్, యు కొత్తపల్లి మండలం వైస్ ఇన్ఛార్జి దొడ్డి దుర్గాప్రసాద్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, గంటా విజయ్ కుమార్, సూరాడ నాగేశ్వరరావు, సూరాడ ఎల్లాజీ, బాపన దొర, జనసేన కార్యకర్తల అధిక సంఖ్యలో ఎస్సీజెడ్ రైతులు తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అంటే అవి పట్టుకుని సరళ చూడండి. రైతులు ఆదుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, ఎస్సీజెడ్ రైతులు ఆదుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, ఎస్సీజెడ్ రైతులు ఆదుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. కొద్దిగా మాట్లాడకండి, ఎవరో సైలెంట్. అందరికీ నమస్కారం. నేను జనసేన పార్టీ కొత్తపల్లి మండలం ఇన్ఛార్జ్ రావు అక్షయ్ని. మరి ఈవేళ ఎస్సీజెడ్కి సంబంధించి మరి రైతులకి భూములు వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మరి ఏదైతే మిగులు భూములు ఉన్నాయో అవన్నీ కూడా రైతులకి వెనక్కి ఇవ్వడం అన్న పద్ధతిలో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మరి రైతులకి వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి దాని గురించి ఈవేళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీజెడ్ ప్రాంతంలో మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఎస్సీజెడ్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో గతంలో పెళ్ళిళ్ళకి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా అవసరాలకి భూములు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడి జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఏదన్నా పెళ్ళికి సంబంధం కుదుర్చుకోవడానికి ఈ గ్రామాలకి ఎవరన్నా వచ్చినప్పుడు వీళ్ళు భూములన్నీ ఆన్లైన్లో ఎస్సీజెడ్ అని చూపిస్తున్నాయి, వీళ్ళ భూములు అవుతాయో లేదో, రేపు ఎస్సీజెడ్ వాళ్ళు ఏం చేస్తారో తెలీదు అని లేనిపోయిన అపోహల్లో ఉండి మరి చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వని పరిస్థితుల్లో ఈ గ్రామాల్లోకి సరిగ్గా వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీదే లేవు, ఆ గ్రామాల్లో మనం పిల్లల్ని ఇచ్చినా మరి వాళ్ళ భూములు ఆల్వో కాదో తెలీదు అన్న పరిస్థితులు మరి ఎస్సీజెడ్ గ్రామాల్లో గతంలో నెలకొంది. మరి ఈ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎప్పుడైతే మన పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగిందో ఆయన దృష్టికి ఈ ఎస్సీజెడ్ గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తీసుకెళ్ళగా మరి పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక అధ్యయనం చేసి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి మరి రైతులకి భూములు ఇవ్వడమే కాకుండా ఇలా ఎంఆర్ఓ ఆఫీసులకి అక్కడికి ఇక్కడికి తిరగకుండా ఆటో మ్యూటేషన్ అనే పద్ధతి మరి తీసుకొచ్చి ఈవేళ రిజిస్ట్రేషన్ అయితే మరి రేపో ఎల్లుండో ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మరి వారి పేరు మీదకి మారిపోయి ఉండే పరిస్థితి ఈవేళ నెలకొంది. మరి రిజిస్ట్రేషన్ అయిన 2వ రోజో 3వ రోజో రైతులకి ఆన్లైన్ అయిపోవడం అన్నది మరి ఎంత మంచి విషయమో మరి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు అనుక్షణం రైతులు పక్షపాతిగా రైతుల గురించి ఆలోచించి మరి అంత పెద్ద గతంలో చాలామంది పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటంటే మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలని వీటికి కన్నా కూడా యువతల పక్క ఎంత తక్కువ మంది ఉన్నా సరే రైతుల పక్షాన్ని నిలబడి వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని రైతులకు న్యాయం చేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ఇబ్బందులు ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడ్డాం,
ఇల్లులు కట్టుకోకుండా మా పేరు మీద భూములు లేకపోవడం వల్ల కన్వర్షన్లు అవ్వలేదు, ఇల్లులు కట్టుకోకుండా ఉండిపోయాము, మరి అనేక ఇబ్బందులు పడ్డాము. ఈవేళ మా ఇబ్బందులు తీరినాయి అని చెప్పి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతులందరికీ నమస్కారములు, అలాగే మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఎస్ఈజెడ్ గ్రామం ఎస్ఈజెడ్ శాశ్వత బాధ్యతల గురించి ఇక్కడ రైతుల గురించి కూడా మరి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఇక్కడ సెద రైతులకి అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదే రకంగా అప్పట్లో కూడా మరి జగన్ గారి పరిపాలన విధానం కొనసాగుతూ ఉండగా 2018లోనే ఆయన ఎస్ఈజెడ్ మీద ఒక కమిటీని వేసి కొలిశెట్టి సత్య గారిని, అలా శివశంకర్ గారిని, అలాగే ఉండేటువంటి నిపుణుల్ని, న్యాయ నిపుణుల్ని తీసుకొచ్చి దీని మీద అధ్యయనం చేయించి ఆయన దీని మీద ఒక అవగాహన సేకరించడం జరిగింది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా పిఠాపురం నియోజకవర్గం ఎన్నుకోవడం, మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎక్కడం మన రైతులందరికీ కూడా ఒక అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ భూములు తిరిగి ఎంత తొందరగా తిరిగి వస్తాయని ఎవరు అనుకోలేదు. కనీసం 20 సంవత్సరాల నిరీక్షణ చేశారు ఇక్కడ రైతులు. భూములు కోల్పోయి వ్యవసాయాలు చేసుకోక దాని మీద గవర్నమెంట్ నుంచి వచ్చే వృత్తి రాక వాళ్ళకి ఆదాయం లేక ఎన్నో రకాలుగా ఎన్నో అవస్థలు పడి పెళ్ళిళ్ళు అవ్వక ఊరు వదిలి వలస వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఇక్కడ రైతులకి ఏర్పడ్డాయి. అదే టైంలో మరి చాలా పవన్ కళ్యాణ్ గారు మన అదృష్టం చేతు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వచ్చి మరి ఇక్కడ ఉండేటువంటి సెద బాధ్యతలను ఆదుకొని ఇక్కడ ఉండేటువంటి సెద రైతులకి ఒక దారి చూపించిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన 2019లో కాకినాడ జిఆర్టీ గ్రాండ్లో బస్ చేస్తూ ఇక్కడ సెద మీద ఏముందన్న దానికి ఒకసారి విజిట్ చేయాలని చెప్పి నారాయణ మనోహర్ గారు మన పిఎస్ సభ్యులు ఆయన కూడా పాపం ఎంతో కృషి చేసి పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే విధంగా మరి సెదను చక్కబెట్టాలని చెప్పి కళ్యాణ్ గారు చెప్పడం, వాళ్ళిద్దరూ కలిసి వచ్చి ఏరియాని విజిట్ చేయడం, చేసిన తర్వాత వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి, ఏ రకంగా ఉండాలని వాళ్ళ దృష్టికి తీసుకోవడం. అదేవిధంగా మరి ఆలోచించి ఇక్కడ చీఫ్ జస్టిస్ గోపాల్ గౌడ్ గారిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి మన చంద్రశేఖర్ రెడ్డి గారిని వీళ్ళందరినీ చంద్రశేఖర్ గారు, కొలిశెట్టి సత్య గారిని పెట్టి ఇక్కడ రైతులందరినీ జిఆర్టీకి తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలని అడిగి తెలుసుకుని ఆయన స్వయంగా దీని మీద దృష్టి పెట్టి ఈ సెద రైతులను ఆదుకోవడం జరిగింది. మరి ఇటువంటి మంచి నాయకుడిని మనం ఇక్కడ ఎమ్మెల్యేగా తెచ్చుకున్నందుకు మనందరం ఆనందించవలసిన విషయం. అదేవిధంగా మరి మొన్న రిజిస్ట్రేషన్లో కూడా జగన్ గారు 2180 ఎకరాల భూమి రైతులకి వెనక్కి ఇచ్చేయడం, ఉన్న భూమిని వాళ్ళు ఫ్యాక్టరీలు నిర్మించుకోవడం, ఇవన్నీ కూడా ఒకే సంవత్సరంలో జరిగిపోవడం కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా డిసైడ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూసి తొందరగా ఇది చక్కబెట్టాలని చెప్పి చేసిన పని వైఎస్ఆర్సీపీ పార్టీ తొందరగా చక్కబెట్టుకుంది.